కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి రేపు ప్రధాని మోదీని కలవబోతున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లబోతున్నారు. ప్రధాని మోదీని రేపు కలిసే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవబోతున్నారు. కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. రేపు ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ప్రధానంగా ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలపైన ప్రధానమైన చర్చ ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే మొన్నటి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు రావాల్సిన ప్రాధాన్యత ఎక్కడ లేదు. తెలంగాణ ప్రతిపాదించిన ప్రతిపాదనలు కూడా బడ్జెట్ లో ఎక్కడ ప్రస్తావన దక్కలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దీనిపైన ప్రధాని నరేంద్ర మోడీకి మరోసారి రిప్రజెంట్ చేయబోతున్నారు. దీంట్లో ప్రధానంగా మూసీ పునరుజ్జీవనకు సంబంధించి ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పి బడ్జెట్ ఇచ్చిన ప్రతిపాదనలో తెలంగాణ ప్రభుత్వం పంపించింది. దీంతో పాటు గోదావరి మూసీ అనుసంధానానికి సంబంధించి హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలు తరలించాలి, దీనికి సంబంధించి మూసీతో అనుసంధానం చేయాలన్న ప్రాజెక్టు ఒక ప్రతిపాదన ఉంది. కాబట్టి దీనికి ఆర్థిక సాయం అందించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీంతో పాటు మెట్రో విస్తరణ, ప్రస్తుతంలో మెట్రోకు సంబంధించి 2వ దశ విస్తరణకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంగా దీనికి ఆర్థిక సాయం అందించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీనికి కూడా ఎక్కడ కూడా కేంద్ర బడ్జెట్ లో ప్రాధాన్యత దక్కలేదు. దీంతో పాటు త్వరలో నిర్మించే RR రీజనల్ రింగ్ రోడ్ కు ఔటర్ రింగ్ రోడ్ కు మధ్యన అనుసంధానంగా రేడియల్ రోడ్స్ నిర్మాణం చేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వం తీసుకుంది. ఫ్యూచర్ సిటీకి డెవలప్మెంట్ కు ఈ రేడియల్ రోడ్స్ అన్నవి ఎంతో అవసరమని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం ఇవ్వాలని చెప్పి కోరిన పరిస్థితులు. దీంతో పాటు విభజన చట్టంలోని బయ్యారం ఉక్కు పరిశ్రమకు సంబంధించి కూడా ఇప్పటికీ ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. కాబట్టి అన్ని అంశాలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తెలబడుతున్నారు. థ్యాంక్ యూ కొండల్.